వరుసబెట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా నిన్న కూడా ఆగ్రహించేశాడు. ఎవరు ట్రంప్ మొన్న మాట్లాడాడు. రోజు ట్రంప్ విమర్శిస్తూనే ఉంటాడు. మొన్న ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి చెప్పినట్టు అమెరికాకి ఈ ప్రాంతంలో వెన్నుముకమేమే, మేము లేకపోతే అమెరికాకి ఈ ప్రాంతంలో పట్టు లేదు. ఎస్, అరబ్ దేశాలు, ఇరాన్ వీళ్ళందరూ ఆ ప్రాంతాన్ని తమ గుప్పెట పట్టుకోవాలనుకుంటున్న సందర్భంలో అమెరికాకి తరపున అక్కడ నిలబడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అక్కడ లేకపోతే అమెరికాకి సినిమా అయిపోతుంది. ఆ ప్రాంతంలో పట్టు మొత్తం కోల్పోతుంది. సముద్రంలో వాళ్ళ రవాణా ఆగిపోయినా ఆశ్చర్యపోనక్కలేదు. హౌతీ లాంటి వాళ్ళ చేత, హిజ్బుల్లా వాళ్ళ లాంటి వాళ్ళ చేత ఎవరు ఏమైనా చేయొచ్చు. అక్కడ ఇజ్రాయెలే కాపు కాస్తోంది ఓ రకంగా చెప్పాలంటే అమెరికా కోసం. అందుకని ఇజ్రాయెల్ లేకపోతే అమెరికాకి వల్ల కాదు అక్కడ. అదే సందర్భంలో ప్రపంచ దేశాల కోసం నాటకాలు ఆడాలి. అందుకోసం ఇజ్రాయెల్ ఏదో ఒక మాట అనాలి. నువ్వు కాల్పుల విరమణ చేయట్లేదు, నేను చెప్పినా ఎంటలేదు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, ఆంక్షలు పెడతాను, ట్యాక్స్లు వేస్తాను అన్నాడు. ఏమైంది? ఇవాళ కూడా 18 మంది ప్రాణాలు కోల్పోయారు గాజాలో. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గట్ల, ఎక్కడా ఆగట్ల.